వెల్కమ్ టు టీ10. నేను రేవతి. గుజరాత్ కు చెందిన భావన పటేల్ రికార్డుల ప్రకారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు. కానీ ఆమె యుఎస్ లో నివసిస్తోంది. ఉపాధ్యాయురాలిగా తన విధులను నిర్వహించకుండానే నెలవారీ వేతనం ఆమె ఖాతాలో పడుతున్నది. పేరోల్లో ఉన్న వారికి బదులుగా ట్యాక్సులు సేవలందిస్తున్నట్టు గుర్తించిన అలాంటి కొన్ని కేసులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రికార్డుల ప్రకారం భావన పటేల్ బనస్కాంత ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె దంత తాలూకాలోని పంచా గ్రామానికి చెందిన వ్యక్తి. అమెరికాలో ఉంటూ ఏడాదికోసారి దీపావళి సందర్భంగా గ్రామాన్ని సందర్శించే సమయంలో ఆమెకు నెలవారీ జీతం ప్రతి నెల ఖాతాలో జమ అవుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. పాఠశాల తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు, జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి, విద్యాశాఖ మంత్రిని లిఖిత పూర్వకంగా అప్రమత్తం చేయడంతో భావన పటేల్ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విద్యాశాఖ సహాయ మంత్రి ప్రఫుల్ల పన్సేరియా ఈ కేసుపై మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి 1 నుంచి విదేశాలలో నివసిస్తున్న ఉపాధ్యాయుని జీతం పంపిణీ చేయబడలేదు. ఉపాధ్యాయుడు అడపదడప సెలవుల్లో ఉన్నారు. పరిస్థితిని సమీక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి విచారణ నిర్వహించబడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంత్రి రికేష్ పటేల్ మాట్లాడుతూ, పాస్పోర్ట్ కార్యాలయ రికార్డుల నుంచి హాజరు పత్రాల వరకు అన్నింటిని పరిశీలిస్తామని, సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు. ఈ అంశం పూర్తి పారదర్శకంగా ఉంటుందని, సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. కాగా దంతా తాలూకాలో ఈ కేసు వెల్లడైన తర్వాత కపడ్వంజ్ వావ్ తాలూకాలో 2 అదనపు కేసులు బయటపడ్డాయి. కపడ్వంజ్ లోని వాటా శివపూర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు అకిష్ పటేల్, వావ్ లోని ఉచ్పా గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు దర్శన్ పటేల్ ఇద్దరు చాలా కాలం పాటు విధులకు హాజరు కావడం లేదు. ఇద్దరు తమ నెలవారీ జీతాలు తీసుకుంటున్నారు. ఆశిష్ పటేల్ స్థానంలో విజయ్ అనే వేరొక టీచర్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా మీడియా ప్రతినిధులు పాఠశాలకు వెళ్లటంతో విజయ్ అక్కడి నుంచి పారిపోయాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అర్జున్ రాథడ్ పరిస్థితి గురించి తెలియదని చెప్పడం గమనార్హం. విషయం తెలుసుకున్న కపడ్వంజ్ తాలూకా అభివృద్ధి అధికారి మహిపత్ చౌహాన్ సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.